ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 108వ కీర్తన 12వ వచనము. నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, వారు ఏ పని ప్రారంభించినా ముందు ప్రార్థన చేస్తారు. అన్న టౌన్ దాకా వెళ్దాము అంటే ఒక్క నిమిషం ఆగు అంటారు. ఏం చేసామన్నా ఈ ఒక్క నిమిషం అంటే ప్రార్థన చేశాను అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తున్నావు అని అంటే ప్రార్థన అంటారు. అన్న ఎందుకన్నా ఉదయం ప్రార్థన చేసుకున్నారు కదా? లేదు, ప్రతి విషయంలో కూడా మనము దేవుని పైన ఆధారపడాలి బ్రదర్. కొంతమంది నాకు తెలిసిన సహోదరి అక్క వాళ్ళు ఉన్నారు, ఏ చిన్న వస్తువు కొన్నా కూడా ముందు ప్రార్థన చేస్తారు. ఏ సమస్య వచ్చినా ముందు దేవుని పాద సన్నిధిలో ఉంచుతారు. ఇక్కడ భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు చూడండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం కాదండి మనకు కావాల్సింది, రాజకీయ నాయకుల సహాయం కాదు మనకు కావాల్సింది, మన చుట్టూ ఉన్నటువంటి వారి సహాయం కాదు మనకు కావాల్సింది. శత్రువు అనే సాతానును మనం జయించాలి అంటే మనకి దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే ఉదయకాల సమయంలో మనం ఆ రోజు చేసే కార్యములన్నింటినీ దేవుని సన్నిధిలో ఉంచి మనం ప్రార్థించినప్పుడు మనం ఏ కార్యాలు చేయాలో అవన్నీ ముందుగా తెలుసుకున్న సాతాను ఏవైతే ప్రణాళికలు వేసుకుని మన పనులను ఆటంకం కలిగించాలనుకుంటాడో వాడి సాతాను యొక్క ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాకుండా అన్నిటినీ కూడా దేవుడు తొలగించి మన చుట్టూ ఆయన అగ్ని కంచెను వేసి మనకు సహాయము చేస్తారని దేవుని సేవకుడుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక సార్లు మనము మనుష్యుల సహాయం మీద ఆధారపడుతూ ఉంటాం, అధికారుల సహాయం మీద మనం ఆధారపడుతూ ఉంటాం, రాజకీయ నాయకుల సహాయం కొరకు మనం ఆధారపడుతూ ఉంటాం. మనము ఆధారపడవలసింది జీవము కలిగిన మన దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు ఎన్నడూ ఓడిపోకుండా జయమును పొందుకుంటామని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.